పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మానవులకు దేవుడు ఇచ్చిన ఒక అణిముత్యం లాంటి సత్యాలు దొరుకుతాయి. ఈరోజు మనము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనం వినండి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమె అనగా అమ్మ, తల్లి. బిడ్డలు తల్లిని పొగుడుట, తల్లిని గురించి సాక్ష్యం ఇచ్చుట అనేది ఒక తల్లికి లభించిన గొప్ప భాగ్యం, చాలా అదృష్టం. మమ్మను మా అమ్మ ధన్యురాలు అని తల్లికి చెప్పినప్పుడు ఆ తల్లి యొక్క ఆనందం అంత ఇంత కాదు, పరవశించిపోతుంది. తన బిడ్డలను బట్టి ఎంతో సంతోషిస్తుంది. తల్లిదండ్రులారా, ఈ మాటలు గమనించండి. తల్లిదండ్రులు ధన్యులా కాదా అనే విషయము ఎలా ఈ ప్రపంచానికి తెలియపరచబడుతుందంటే, వారి బిడ్డల ద్వారానే ఆ తల్లి తండ్రి ధన్యుడా ధన్యురాలా అనేది బయలుపడుతుంది. ఇది గొప్ప విషయం. తల్లిదండ్రులు ధన్యులా కాదా అనే విషయము మన బిడ్డల ద్వారానే మనకు తెలియపరచబడుతుంది. గుణవతైన స్త్రీని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం అంతా వ్రాయబడింది. మీ దగ్గర బైబిల్ ఉంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయము చదవండి. స్త్రీ యొక్క అందము, ధనము, గొప్ప వంశము ఆమెను ధన్యురాలుగా, అదృష్టవంతురాలుగా చేయట్లేదు. ఆమె యొక్క గుణాతిశయములే ఆమెను ధన్యురాలుగా చేస్తుంది. గుణవతైన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యముల కన్నా అమూల్యమైనది. బిడ్డలు నిన్ను ధన్యురాలని పిలుచున్నట్లు సాత్వికమైన ప్రేమతో, దైవికమైన ప్రేమతో ప్రార్థనలో బిడ్డలను మాదిరిగా నడుచుకున్నప్పుడు మనము ధన్యులవుతాం. సమీరులను చూడండి. హన్న ఎలా పెంచింది? సాత్వికంతో పెంచింది, సాత్వికమైన ప్రేమలో పెంచింది, దైవికమైన ప్రేమలో పెంచింది, ప్రార్థనలో పెంచింది. కాబట్టి సమూయేలు గొప్ప సేవకుడు, నాయకుడు, యాజకుడయ్యాడు. హన్న ధన్యురాలైంది. క్రీస్తు యేసును బట్టి మరియ కూడా ధన్యురాలైంది. సమస్త జ్ఞానముతోనూ బుద్ధితోనూ నీవు నీ బిడ్డలను పెంచిన ఎడల అది నిత్యము ఆశీర్వాదకరంగా ఉండును. గుణవతైన భార్య జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. ఆమె చీకటితోనే లేస్తుంది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. ఆమె ద్రవ్యమును కూడబెట్టి ఆ ఇంటిని ఎంతో అభివృద్ధిలో నడిపిస్తుందని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. స్త్రీలారా, తల్లులారా, అమ్మలారా, నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు మీరు నిజంగా ఎంత ధన్యులు కదా. ధన్యకరమైన జీవితము జీవించండి, ప్రార్థన చేయండి, ప్రార్థనలో బిడ్డలను పెంచండి. మీరు ధన్యులుగా పిలువబడతారు. నేటి వాగ్దాన వాక్యం ఇందామా? వినండి. నేటి వాగ్దాన వాక్యము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10-11వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభప్రాప్తికి వెలతి కలదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడి ప్రభువా, మీరిచ్చిన శ్రేష్టమటి తలంపుల కొరకై మీకు వందనాలు, స్తోత్రాలనైనా. వాక్యం వింటున్న మా ప్రియులను, ప్రియ తల్లులను పేరు పేరున దీవించండి. మీ వాక్యానుసారమైన జీవితం జీవించే కృప అనుగ్రహించమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.